హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ జాదవ్. మేము ఈరోజు మహారాష్ట్రియన్ స్పెషల్ స్వీట్ బాసుంది చేయబోతున్నాం. మా తోటి కోడలు మనీషా జాదవ్. హాయ్ బోలో. హాయ్. మా తోటి కోడలకి అయితే తెలుగు రాదండి, హిందీలో మాట్లాడుతుంది. బాసుందికి కావాల్సిన ఏమేమి ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తాను. ఇవైతే నెయ్యిలో అయితే డ్రై ఫ్రూట్స్ అయితే బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నామండి. కొంచెం షుగర్, దూద్ పేడ లేకపోతే స్కిప్ చేసి కోవా కూడా వేసుకోవచ్చు. పాలు అయితే వేడవుతున్నాయండి. ఇవి అయితే మంచిగా బాయిల్డ్ కావాలి. బోలో మనీషా. మొత్తం మరగాలండి, పాలన్నీ మరిగి సగానికి రావాలి. 2 లీటర్స్ వేసామండి. 2 లీటర్స్. ओ कप डालना शुगर और दूध पेड़ा, कप डालना ड्राई फ्रूट्स हो. दूध आधा होता है. दूध डालना. ओके. बॉईल होके आधा होता है तब तक इसको ऐसे ही मिलाते रहना. हाँ. नहीं तो ऐसा नीचे लग जाएगा. దీన్ని కలుపుతా ఉండాలండి, లేకపోతే అడుగు అంటిపోతుందంట మొత్తం. अपन वो दूध पेड़ा डालते हैं ना, शुगर कम डालना या ज्यादा डालना? कम डालना. దూద్ పేడ వేస్తే మాత్రం అండి షుగర్ కొంచెం తక్కువ వేసుకోవాలి. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. खोवा डाले तो थोड़ा ज्यादा ही डालना है शुगर. दूध पेड़ा स्वीट रहता है ना. సిగ్గుపడుతుందండి ఆమె కెమెరా ముందు రావడానికి. ये पूरी से भी खा सकते, చపాతీ से भी खा सकते. ఈ బాసుంది స్వీట్ అండి పూరితో కూడా తినొచ్చు, చపాతీతో అయినా తినొచ్చు. మిక్స్ కరో. మంచిగా వేడి చేసుకోవాలండి, పైన అంత ఇట్లా మీగడ రావాలి.
ये पूरा दूध आधा होना नहीं। పాలు అయితే మరుగుతున్నాయండి. 2 లీటర్స్ పాలు 1 లీటర్ వచ్చే వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడైతే షుగర్ వేస్తే మళ్ళీ పల్చగా అవుతుంది. షుగర్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం బాయిల్ చేసుకోవాలి పాలని. షుగర్ వేస్తుంది చూడండి. अब अपन शुगर डाले ना, कितने मिनट्स के बाद पेड़ा पेड़ा डालना इसमें? ये थोड़ा पतला होता है ना, हाँ। गाढ़ा होने तक थोड़ा बॉईल करना है। फिर बाद में ఇట్లా షుగర్ వేసిన తర్వాత మంచిగా మరగనివ్వాలండి. ఇంకా और कितना मिनट्स लगता? 5 मिनट्स। 5 मिनट्स। 5 मिनट्स के बाद वो दूध पेड़ा इसमें डाल देना. చూస్తున్నారా ఎలా బాయిల్ అవుతున్నాయో? మిల్క్ కలర్ కూడా చేంజ్ అయింది చూడండి. ఇలైచి అయితే మేమైతే వేసుకోవట్లేదండి, స్కిప్ చేసేస్తున్నాం. ఎందుకంటే మాకు అంత ఇష్టం ఉండదు ఇలైచి. ఎవరికైనా ఇష్టం ఉంటే వాళ్ళు వేసుకోవచ్చు. अब डाल దూద్ పేడ అయితే వేస్తుందండి. స్వీట్ అయితే వేస్తుంది. నేను మిక్స్ చేస్తున్నా. ఇది స్వీట్ వేయడం వల్ల ఇంకొంచెం పల్చగా కాకుండా కొంచెం గట్టిగా వస్తుంది దాంట్లోనే. थोड़ा सिम पे रख देंगे. కొంచెం సిమ్ లో ఉంచి మిక్స్ చేయాలండి.
లేకపోతే వేడి వేడిగా పైన చిట్లుతుంది ఇట్లా. బాయిల్ ఓకే, కొంచెం సేపు బాయిల్ కావాలి. మరి డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు వేస్తావు మనీషా దీంట్లోకి? बॉईल होने के बाद फिर ड्राई फ्रूट डालने को बंद कर देंगे। ఓకే, చూసారా అండి స్వీట్ వేసిన తర్వాత ఎలా మరుగుతున్నాయో ఇంకా మిల్క్. మంచిగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నామండి. ड्राई फ्रूट्स तो डाल दिए और कितना देर बॉइल्ड होना है? 2 मिनट्स अब रेडी हो गया। अब रेडी हो गया। 2 मिनट्स हो गए तो हाँ డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసామండి. 2 మినిట్స్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే మేము ఆఫ్ చేసేస్తున్నాం. వేడి వేడి బాసుంది రెడీ. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. తినండి. యమ్మీ యమ్మీయా? ఏ రండి, రా మనీషా, రా హర్షిని కూర్చో, టేస్ట్ చేయి బాసుంది ఎలా ఉందో. వావ్ యమ్మీ, वाओ यम्मी, వావ్. वाओ यम्मी। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన బెల్ బటన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. బాయ్.